పన్నీర్ కర్రీ విత్ బగారా రైస్. మా చెల్లె స్టైల్లో అయితే వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ నేను కూర చేయాలంటే పన్నీర్ కర్రీ చేయాలంటే ఫస్ట్ కడాయిలో నూనె పోసుకోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్. ఇలా వీడియో ఏంటి అంటే పన్నీర్ కుకింగ్ వీడియో, పన్నీర్ కర్రీ విత్ బగారా రైస్. మా చెల్లె స్టైల్లో అయితే ఇప్పుడైతే చేస్తుంది, మీకు అందరికి చూపిస్తుంది. నేను ఇప్పుడు కెమెరామ్యాన్, ఓకేనా? ఫస్ట్ నేనే తినేది. టేస్ట్ అయితే అన్ననే ఫస్ట్ తినేది. టేస్ట్ అయితే నేను చెప్తా మీకు తిని. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. సింపుల్ గా అంటే మసాలాస్ తోని అన్ని కలిపి కాదు, జస్ట్ టమాటో, ఆనియన్, కాజు ఇవితో జస్ట్ అంతే. అట్లా సింపుల్ గా అయితే చేసి చూపెడుతుంది. మీకు నచ్చితే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏం చేయాలో కూడా చెప్పండి. చేస్తాం, పక్క చేస్తాం, కుకింగ్ చేస్తాం పక్క. ఓకే, స్టార్ట్ చేద్దాం. కొంచెం దగ్గర 4 టమాటోస్ కోసుకోవాలి మనం. మేము చిన్న మంది కాబట్టి చిన్న మంది కాదు మమ్మీ, నలుగురమే కాబట్టి అని అనాలి. కొంత నలుగురమే కాబట్టి 4 టమాటోస్. దీన్ని ఫస్ట్ ఇట్లా కోసుకోవాలి. ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకొని అంటే ఇప్పుడు ఎట్లా అనేది ప్యూరీ వేసుకోనికే కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి, ఉడకపెట్టుకోవాలి. మీరు ఎన్ని అంటే 4 ఆనియన్స్ తీసుకుంటే 4 టమాటోస్ తీసుకుంటే ఒక ఆనియన్, లేకపోతే ఒక 6 ఆనియన్స్ తీసుకున్నారు అనుకో, 6 ఆనియన్ కాదు 6 టమాటా. 6 టమాటాలు తీసుకున్నారు అనుకో, 2 ఉల్లిగడ్డలు తీసుకోండి. ఇవి క్వాంటిటీ పెంచుకుంటున్న కొద్దీ ఇవి పెంచుకోండి, అది మ్యాటర్. టమాటో లాగానే పెద్ద పెద్దగా కట్ చేసుకుందాం. ఒక 10 వేసుకోవాలి. దీన్ని ఏమంటారు కాజు అంటారు. టమాటో 4, ఆనియన్ 1, ఇది ఓకే. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకోవాలి, గిన్నె పెట్టుకొని దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ ఏమి వేయొద్దు, నార్మల్గా వేసేసేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఓకే, అంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మస్తు ఉంటుంది. కొంచెం ఉప్పు మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ కావాలి, అంటే మంచిగా ఉడికిపోవాలి. ఇవి బాగా అన్నం తీసుకున్నాం. బియ్యం కడుగుతున్నాం, మంచిగా బాయిల్ కావాలి. టమాటాది స్కిన్ అంతా సపరేట్ కావాలి. అయిన తర్వాత ఇప్పుడు బగారన్నంకి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, బియ్యం కడిగి పెట్టుకున్నా నేను. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ అయితే కోసేద్దాము. సో గైస్, ఇదైతే అయిపోయింది, అంటే మంచిగా కుక్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఇది కూల్ అయినాక గ్రైండ్ చేసుకుందాం మనము. ఇప్పుడైతే దీన్ని అయితే నేను పక్కన పెట్టేస్తున్నా. బగారన్నం, ఇవి బగారా దాంట్లో వేసుకున్నట్టు పప్పు దినుసులు ఇవన్నీ. అంటే మేము ఇంట్లోనే చేసుకుంటాం ఎప్పుడు, అంటే బయట తెచ్చుకోము. అంటే ఎప్పుడు నాన్ వెజ్ ఉన్నా, అంటే వెజ్ ఉన్నా, ఇట్లాంటి కర్రీస్ ఉన్నప్పుడు, బాగా ఏదైనా ఉన్నప్పుడు దీంట్లో దంచుకొని వేసేసుకుంటాం మేము. ఏంటిది అది అసలు చెప్పలేదు? అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం బటర్ వేసుకుంటున్నాను నేను. ఏమంటారు మరి, నాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ మంచిగా వస్తుంది అనిపిస్తుంది.
హాఫ్ బటర్, టేబుల్ స్పూన్ హైలైట్ వస్తే ఇట్లా వేసుకుంటాం. చూపించినాను కొంచెం దగ్గరకు వచ్చి. తినేదే రేట్ టైమ్స్ కాబట్టి కొంచెం మంచిగా వేసుకుంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు, మన ఆప్షన్స్ అది. కొంచెం నేను చేసే స్టైల్ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కానీ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ నేను. కొంచెం కొత్తిమీర, పుదీనా. ఫస్ట్ అల్లం పేస్ట్ వేయాలి కానీ నేను మర్చిపోయినా. కొంచెం లిటిల్ బిట్ పసుపు వేసుకోవాలి, మొత్తం కాదు కొంచెం. సో గాయస్ మనమైతే ఇప్పుడు అన్నం వాష్ చేసుకొని పెట్టుకున్నాం. సో అన్నం వేసేసేయాలి ఫస్ట్. అదేంది ఫస్ట్ బియ్యం వేస్తున్నది మమ్మీ? ఇది నా స్టైల్. నీ స్టైలా? ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఇదైతే మనం దీంట్లో వేసుకుందాం, గ్రైండ్ అయితే చేసుకుందాము. బటర్ అయితే వేసుకుంటున్నాను నేను. సో ఇట్లా వేసుకోవాలి, బటర్ని మంచిగా మెల్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం, కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి బట్ ఇట్స్ ఓకే. ఇట్లా దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెం సేపు దీన్ని బాయిల్ కానివ్వాలి. సో నేను పన్నీర్ అయితే కట్ చేసుకున్నాను. సాల్ట్, సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం కారం. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. ఇదంతా దగ్గర అయి కొంచెం ఆయిల్ ఫామ్ అవుతుంది, ఇంకా కొంచెం దగ్గర అయితే అయినట్టే. చూడండి గాయ్స్, కొంచెం ఉమ్మగిల్లాలి కావాలి. అయిన తర్వాత మనం దీంట్లో పన్నీర్ వేసుకుందాం. ఒక 2 minutes అది అయిపోవాలి అంటే కావాలి. గాయ్స్ చూడండి, క్రీమ్ అయితే వేసుకోవాలి. కలుపుకోవాలి దీన్ని. అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది గాయ్స్, అయిపోయింది. ఇది ఒక్క 2 minutes పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదైతే బంద్ చేసుకుంటున్నాం గాయ్స్. ఎట్లుందో టేస్ట్ చిన్న టేస్ట్ చేసి చెప్తాడు. గాయ్స్ పొగలు వెళ్తున్నాయి. వేడివేడి బగారన్నంలో పన్నీర్ కర్రీ. ఓకే. సో గాయ్స్ అన్న అయితే టేస్ట్ చూసి చెప్తాడు, నేను అన్న వీడియో తీస్తా. నేనైతే బాగా చేసిన అనుకుంటున్నా. సో చూద్దాం గాయ్స్. వాసన అయితే జబర్దస్త్ వస్తుంది వాసన. మంచి ఉడికింది. అమ్మి సూపర్ 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 వేసినాం. ఫస్ట్ కూర చేయాలంటే పన్నీర్ కర్రీ చేయాలంటే ఫస్ట్ కడాయిలో నూనె పోసుకోవాలి. ఈసారి మేము బటర్తోనే వేసినాం. బటర్ బటర్ బటర్
వదిననైతే మిస్ అవుతున్నాం మేము, అందుకే వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాం వదినతోని. ఇక చూసి దోస్తులు గట్లా పెద్ద తింటారు. మీరు కూడా తినేసాంలే మేము నిన్న మటన్ చికెన్ దంచి వచ్చినాం. మేము నాన్ వెజ్ తిన్నాం, మీరు వెజ్ తింటాము. నాన్ వెజ్ తోని సమానం పన్నీర్ కూర, ఏమనుకుంటాను. మమ్మీ చెఫ్ చేసింది, మమ్మీ చెఫ్ చేసింది. ఓకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మీకు నేను మా మమ్మీకి నేర్పించిన పన్నీర్ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్. నేనే నేర్పించినట్టు. కానీ ఏ మాట కావాలి చెప్పుకోవాలి, నిన్న మా మమ్మీ చేసిన మటన్ కర్రీ ఏ మాట కావాలి చెప్పుకోవాలి. మా మమ్మీ చేసిన మటన్ కర్రీ అంటే ఇద్దాం ఉన్నది. ఎక్కిరిస్తుంది నన్ను. మంచిగా చెప్తారు మమ్మీ. ఈరోజు మంచిగా చెప్పినా ఇట్లా అనుకుంటారు. అంకుల్ ఎట్లున్నారు చెప్పు. ఓకే ఫైన్, రేపు మళ్ళీ హాస్పిటల్ పోవాలి రివ్యూకి. ఇప్పుడైతే ఫైన్, బాగానే ఉన్నాను. ఓకే డన్ మరి.